చాలా కాలం క్రితం శ్రీకాళహస్తి అరణ్య ప్రాంతంలో తిన్నాడు అనే ఒక గిరిజన వేటగాడు జీవించేవాడు. దేవుడెవరో తెలియనివాడైనా అడవిలో వేటకు వెళ్లిన ఒకరోజు ఒక పెద్ద వృక్షం క్రింద ప్రశాంతంగా ఉన్న శివలింగాన్ని చూసిన క్షణమే అతని హృదయం తెలియని ఆకర్షణతో కరిగిపోయింది. ఇది సాధారణ రాయి కాదు అని అనిపించి తన వేటలో దొరికిన ఆహారాన్ని ముందుగా ఆ లింగానికి అర్పించి తరువాతే తినడం మొదలుపెట్టాడు. అదే అతని తొలి భక్తి అడుగు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ నోటిలో నీళ్లు తీసుకెళ్లి అభిషేకం చేయడం, జుట్టులోని పూలు ఆకులతో అలంకరించడం అతని జీవితమైపోయింది. ఈ నిస్వార్థమైన ప్రేమను గమనించిన శివుడు ఈ భక్తి ఎంత లోతైనదో చూడాలి అని అతడిని పరీక్షించాలనుకుని ఒకరోజు శివలింగానికి కన్ను దగ్గర రక్తం కారేలా చేశాడు. అది చూసిన తిన్నాడు గుండె పగిలిపోయి, నా స్వామికి నొప్పి వస్తే నేనెలా బ్రతకగలను అని విలపిస్తూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కన్నే బాణంతో తీసి లింగానికి అర్పించాడు. రక్తం ఆగినా మరొక కన్ను నుంచి రక్తం కారుతుండటాన్ని చూసి, నా స్వామికి ఆరోగ్యం కావాలంటే నాకు చూపు అవసరం లేదు అని నిర్ణయించుకుని లింగం స్థానం తప్పిపోకూడదని తన పాదాన్ని పెట్టి రెండో కన్నును అర్పించే స్థాయికి ఎదిగాడు. ఆ పరమ త్యాగాన్ని చూసి ఇక పరీక్ష కొనసాగించలేక శివుడు ప్రత్యక్షమై అతడిని ఆలింగనం చేసి చూపును తిరిగి ప్రసాదించి, ఇప్పటినుంచి నీ పేరు తిన్నాడు కాదు, భక్త కన్నప్పగా లోకం నిన్ను పిలుస్తుంది అని వరమిచ్చాడు. ఎందుకంటే దేవుడికి నియమాలు కాదు, ఆచారాలు కాదు, ప్రాణం పెట్టి చేసే నిజమైన ప్రేమనే కావాలి. ఈ భక్తి కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో హరహర మహాదేవ శంభో శంకర అని తప్పకుండా రాయండి. నమస్కారం.